టడా! వెల్కమ్ టు మిల్లెట్స్‌తో మిరాకిల్ సిరీస్ డే 7. మీరు మాత్రం డైలీ వెయిట్ లాస్ అవుతున్నారండి అని అందరూ అడుగుతున్నారు. మీరు అలా కన్సిస్టెంట్‌గా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. గ్రీక్ యోగర్ట్ మ్యాండేటరీగా తీసుకోవాలంటే కాదనే చెప్తాను. అందులో షుగర్స్ ఉంటాయి. దాని బదులు ఇంట్లోనే హంకర్డ్ చేసుకోవడం బెటర్. చాలా మంది లేడీస్ వే ప్రోటీన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అందుకే నేను ప్రతిసారి చూపిస్తున్నాను నేను యూస్ చేస్తున్నానని. ఈ రోజు లంచ్‌లోకి నేను మిల్లెట్ దోస తీసుకుంటున్నాను. మిల్లెట్స్ ని ఫైబర్ ప్రోటీన్ కోసం తీసుకుంటున్నాను. ఈ ఫైబర్ అబ్జార్ప్షన్ కోసం వాటర్ లో సోక్ చేస్తాం కదా, అన్ని మిల్లెట్స్ కి ఒకే టైం కాదు. ఈ గరిటె సైజ్ చూసారా, దీనికోసం తర్వాత మాట్లాడదాం. ఎప్పుడైనా మిల్లెట్స్ ని యూజ్ చేయాలనుకుంటే మల్టీ మిల్లెట్స్ కన్నా సింగిల్ మిల్లెట్స్ ని ప్రిఫర్ చేయండి. ఇన్ జనరల్ గా మిల్లెట్స్ ని 8 to 12 అవర్స్ నానబెట్టాలి, లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టినా మంచిదే. చట్నీ ఎప్పుడు ఓన్లీ నట్స్ తోనే కాకుండా టమాటోలు, కొత్తిమీర అట్లా కలిపి చేయండి. నేను మా క్లయింట్స్ కి ఒక దోశ తినమంటే నేను ఇందాక చూపించిన గరిటతో 2 గరిటెలు వేసుకొని పెద్దగా దోశ తింటున్నారు. వెయిట్ లాస్ అనేది 1 day or 1 month లో అయ్యేది కాదు. ఇట్స్ ఎ జర్నీ. వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే మీరు కూడా జాయిన్ అవ్వండి.